ఇంట్లో కూరగాయలు ఏం లేవు, అవి అవి మిగిలి ఉన్నాయి. వాటన్నిటితోని వెయిట్ లాస్ ఫుడ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ ఎల్లిపాయలు దంచేసుకొని బగారాకు జీరా లవంగా పట్ట మిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ ఎర్రగా వేపుకొని అందులో అల్లం కూడా వేసి వేపుకున్నాక ఆలుగడ్డలు పసుపు ఉప్పు వేసి ఎర్రగా వేపు ఒక ఆలుగడ్డ మిగిలింది అన్నట్టు, ఒక ఆలుగడ్డ ఒక టమాటా 4 మిర్చి మిగిలితే వాటితోనే వెయిట్ లాస్ ఫుడ్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, టమాటాలు, బియ్యం కడిగి పెట్టుకున్నాయి వేసుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మెత్తగా అవుతుంది. వెయిట్ లాస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నిట్లో ఎర్రగా వేపుకున్నాక బియ్యం కూడా లాస్ట్లోకి వేసి వేపుకొని 5 గ్లాసుల వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే అది సూపర్ టేస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ అన్నట్టు. కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీటందరికీ మామిడికాయ పచ్చడి అన్నా ఇంకెవరు ఎలాంటి పచ్చళ్ళు తింటే ఆ పచ్చళ్ళు. కిచిడిలో లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది. పాపడాలు అయితే ఇంకా బాగుంటాయి కానీ పాపడాలు లేవు టైంకు, కాబట్టి మామిడికాయ పచ్చడి వేసుకొని కిచిడిని లాగిచ్చేసిన ఈజీగా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది వారానికి 2 టైం చేసుకుంటా నేను. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.